బాయిల్డ్ ఎగ్ ఫ్రై అన్నమాట. నేను ఇక్కడ ఒక 8 ఎగ్స్ తీసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. స్టవ్ పెట్టి కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకున్నాము. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అండ్ కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసేసుకున్నాము. నేను ఇలా కట్ చేసుకున్నాను అన్నమాట. కట్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం. పసుపు, కారం మీ టేస్ట్కి సరిపడా, సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా, కొంచెం పెప్పర్, ఎగ్ మసాలా, కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిపేసేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. 2 మినిట్స్ తర్వాత స్టవ్ కట్టేసేసి ఇప్పుడు బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అంతే, సింపుల్ అండ్ ఈజీ బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అన్నమాట. ఇది సైడ్ డిష్ సాంబార్లోకి కానీ, రసంలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.